2014 నుంచి 2019 వరకు ఏపీలో బీజేపీ వేసిన చిందులు అన్నీ ఇన్ని కాదు. బీజేపీ వేసింది అనడం కంటే వైసీపీ కోసం వైసీపీ మీద విశ్వాసం చూపుతూ కొందరు బీజేపీ నేతలు జగన్ బీ టీం రూపంలో డ్రామాలు ఆడటం మొదలుపెట్టారు అనే విషయం అందరికీ తెలిసిందే. బీజేపీ అగ్రనేతలకు తెలుగు రాకపోవడం, టీడీపీ అగ్రనాయకత్వానికి హిందీపై పట్టు లేకపోవడం వాళ్ళకి ప్లస్ అయిందో ఏమో కానీ వీళ్ళు ఏ కబుర్లు చెప్పినా అప్పట్లో బీజేపీ అధిష్టానం ఆలకించేది. చివరికి వాళ్ళ అంతిమ లక్ష్యం నెరవేరి చంద్రబాబు తన అసలు శత్రువును వదిలి కొసరు శత్రువుపై పోరాటం చేశారు. ఉత్తరప్రదేశ్ వెళ్ళి మరి. ఇప్పుడు కాలం మారింది, రాజకీయ అవసరాలు మారాయి. రెండు పార్టీలకి పరిస్థితి నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా పరిస్థితి మారింది. గతం మర్చిపోయారు. తాము ఎలా ఉంటే లాభమో ఆలోచించుకుని అడుగులు వేయడం మొదలుపెట్టారు. గతంలో రాష్ట్రానికి మట్టి తప్పించి ఏది ఇవ్వని మోడీ సర్కార్ ఏకంగా మొన్నటి బడ్జెట్లో 15,000 కోట్లు రాష్ట్రానికి కేటాయించింది. పోలవరం పూర్తి చేస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చింది. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడం మరో బోనస్. 2 పారిశ్రామిక నగరాలను ఏపీకి కేటాయించడం మరో కొసమెరుపు. బీజేపీలో ఇప్పుడు జగన్కు అనుకూలంగా వ్యవహరించే నాయకులు ఎవరూ కీలక పదవుల్లో లేరు. ఏం మాట్లాడాలన్నా సరే ఆలోచించే నాయకత్వమే ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాల నుంచి చంద్రబాబుకి పూర్తి సహకారం ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 15,000 కోట్ల అప్పు అని, అది రాష్ట్రమే కట్టాలని వచ్చిన విమర్శలకి వ్యూహాత్మకంగా బీజేపీ సమాధానం చెప్పింది. నిర్మలా సీతారామన్తో తెలుగులో ప్రెస్ మీట్ పెట్టించి మరీ క్లారిటీ ఇచ్చారు. పోలవరం గురించి కూడా ఆమె తెలుగులోనే క్లారిటీ ఇచ్చేశారు. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు మాటకు విలువ ఇస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లోకి చాలా చక్కగా తీసుకువెళ్తున్నారు. బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు చాలా సౌకర్యవంతంగా ఉన్నారనే విషయం క్లియర్గా అర్థమవుతోంది. వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీలు బయటికి రావాలని అనుకుని రాజీనామా చేయాలి అనుకుంటే ఉదయం రాజీనామా చేస్తే సాయంత్రానికే ఆమోదం లభించింది. విజయవాడ వరదల విషయంలో కేంద్రం చాలా స్పీడ్గా రియాక్ట్ అయింది. హెలికాప్టర్లు పంపడం, బుడమేరు కోసం ఆర్మీని దింపడం, కేంద్ర మంత్రి బృందాన్ని పంపడం, ఇలా అన్నీ స్పీడ్గానే జరిగాయి. ఇలా బీజేపీ నుంచి అన్ని విధాలుగా చంద్రబాబుకి సహకారం ఉంటోంది.